మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ప్రతి మనిషి కూడా తను ఎదగాలి అంటే ఫస్ట్ వాళ్ళ యొక్క లగ్నం స్ట్రెంగ్త్ అవ్వాలి. లగ్నం ఎంత స్ట్రాంగ్గా ఉంటే వాళ్ళు అనుకున్న సంకల్పం నెరవేరుతుంది. అయితే మనకి పరాశర మహర్షి చెప్పినటువంటి ఒక సూత్రం పరంగా సర్వే త్రికోణనేతారో గ్రహాః శుభఫలప్రదాః అనేటువంటి ఏదైతే శ్లోకం ఉంటుందో ఆ శ్లోకానికి తగ్గట్టుగా ప్రతి లగ్నం వాళ్ళు సంకల్పం నెరవేరాలి అంటే అసలు ఏం చేసుకోవాలి అనేటువంటి విషయం ఇప్పుడు మనం ఒక్కొక్క లగ్న రీత్యా మనం తెలుసుకుందాం. మేష లగ్నము లేదా మేషరాశి వారికి మీ యొక్క లగ్నం స్ట్రాంగ్ అవ్వాలి, మీరు అనుకున్నట్టుగా సాధించాలి, మీరేంటో ప్రపంచానికి చూపించాలి, మీ సంకల్పం నెరవేరి అరే ఇతను టాప్ పొజిషన్లోకి ఇంత అద్భుతంగా ఎలా వెళ్ళాడు అనుకునేది అందరూ ఆశ్చర్యపోయేలా చేయాలి అంటే మీరు చేయవలసింది ఒకటి గుర్తుపెట్టుకోండి. మీ లగ్నానికి కుజుడు అధిపతి, అంటే కుజుడు అంటే ఫైరీ నేచర్. అదేవిధంగా బయటికి ఫైరీ నేచర్లా కనిపిస్తున్నా మీ యాక్చువల్ నేచర్ ఏంటంటే బాగా సున్నిత మనస్కులు, బాగా ఎమోషన్ మీరు. అయితే ఈ ఫైరీ నేచర్ ఉన్నటువంటి ఈ యొక్క కుజుడు బాగా స్ట్రాంగ్ అవ్వాలంటే శాస్త్రంలో అసలు ఏం చెప్పారు, మీరు స్ట్రాంగ్ అయితేనే కదా మీరు ఏదైనా సాధించగలరు. మెంటల్లీ ఫిజికల్లీ ఏదైనా మీరు స్ట్రాంగ్ అయితేనే మీరు ఏదైనా సాధించగలరు. ఏం చెప్పారు అంటే పాయింట్ నెంబర్ 1, మీరు సూర్య భగవానుడిని చూస్తూ దత్తుని యొక్క స్తోత్రాలు లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్తోత్రాలు చెయ్యండి. సూర్యభగవానుని చూస్తూ లేదా ఆదిత్య హృదయ పఠనం చేసుకోండి. మహర్షి చెప్పినటువంటి సూత్రాన్ని ఇక్కడ మనం అప్లై చేసుకోవచ్చు. సర్వే త్రికోణనేతారో. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది చేయడం వల్ల మనకేమిటండి ఫలితం? సూర్యభగవానుడి చేస్తాము అంటే ఐడియాలజీ మారుతుంది, పాజిటివ్ థింకింగ్ పెరుగుతుంది, మీరు చేసే ప్లానింగ్ 100% సక్సెస్ అవుతుంది. యాక్సిడెంటల్గా కొంతమందికి ఏమవుతుందంటే లగ్నాధిపతి కుజుడు యాక్షన్ అంటే ఒక యాక్షన్లోకి మీరు దిగారంటే సక్సెస్ అయితే తీరాల్సిందే. ఆ లగ్నాధిపతి కుజుడు కనుక పాడైతే అన్ఎక్స్పెక్టెడ్గా డౌన్ఫాల్స్ అవుతూ ఉంటాయి. దాని నుంచి మీరు బయటపడిపోతారు, అందులో ఎటువంటి డౌట్ లేదు. అయితే ఇక్కడ మీరు ఒకటి రవి హోర, సన్ బాగున్నాడు అనుకోండి, రవి హోరలో లేకపోతే సండేస్ మీరు తీసుకునే నిర్ణయం అద్భుతంగా ఉంటుంది. అలా కాదండి మీ జన్మజాతకంలో సన్ పాడయ్యాడు, అప్పుడు అది అవాయిడ్ చేయండి. అప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి, గురువు బాగున్నాడు లేదో చూసుకోండి. గురువారాలు, గురు హోర ఎలా తెలుసుకోవచ్చు? ప్లానటరీ టైమ్స్ అని ఒక యాప్ ఉంటుంది, దాని ద్వారా మీరు హోర తీసుకోవచ్చు. గురువారాలు, గురు హోర. అక్కడి నుంచి అంటే ఇదేంటి, ఫస్ట్ ఒక ప్లానింగ్, మీరు ఒక సక్సెస్ వైపు వెళ్ళడానికి ఈ రెండింటిని తీసుకోండి. అప్పుడు ఏమవుతుంది, ఈ రెండిట్లో కూడా నాకు 2 ప్లానెట్స్ కూడా పాడయ్యాయి, జూపిటర్ పాడైంది, సన్ పాడైంది అంటే మనం ఏం చేయలేం. అంటే ఏం చేయలేమంటే ఏమీ చేయలేమంటే కాదు, బాగా అర్థం చేసుకోండి. ఇంకొక ప్లానెట్ ఏదో మీ పర్సనల్ చార్ట్లో ఉంటుంది. అది ఎలా తెలుసుకోవాలి? అది మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. జాతకమే దానికి చూపించుకోక్కర్లేదు. మీకు వారంలో ఏ వారం బాగుందో చూసుకోండి. నాకు శుక్రవారాలు బాగా కలిసి వస్తాయంటారు కొంతమంది గురువారాలు కలిసి వస్తాయంటారు, కొంతమంది ఏమో బుధవారం కలిసి వస్తుందంటారు. ఎస్, ఆ వారం మీకు కలిసి వస్తుంది, మీ ప్లానెట్ అది బాగుందని మీరు అర్థం చేసుకోవాలి. అలాగే మీరు నిత్యము చేయవలసిన మంత్రం ఏమిటి? సూర్య భగవానుడిని చూస్తూ ఓం భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని నమః అని చేసుకోగలిగితే అద్భుతాలు మీరు సృష్టిస్తారు. మిమ్మల్ని మించిన వాళ్ళు ఈ ప్రపంచంలో ఉండరు, గుర్తుపెట్టుకోండి. బట్ కంప్లీట్ నమ్మకం, కంప్లీట్గా ఎస్ నేను అమ్మవారిని చేస్తున్నాను, అమ్మవారికి ప్రతిదీ కూడా మీరు చేసే ప్రతి పనిని అమ్మవారికి సమర్పిస్తూ చేస్తున్నాను అనుకుంటూ మీరు కనుక త్రికరణ శుద్ధితో ఎక్కడా కూడా నెగిటివ్ లేకుండా కనుక మీరు చేయగలిగితే మీరు అద్భుతమైనటువంటి స్టేజ్కి వెళ్ళగలుగుతారు. ఎందుకంటే మీకు సన్ అండ్ జూపిటర్ అంత అద్భుతంగా సపోర్ట్ చేస్తారు. నవగ్రహాల్లో సన్ అండ్ జూపిటర్ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి, మీరు చాలా స్ట్రాంగ్ అవుతారు. అందరికీ లగ్నం తెలియాలని రూల్ లేదు, వాళ్ళ నక్షత్రం తెలియాలని రూల్ లేదు, వాళ్ళ రాశి తెలియాలని రూల్ లేదు. కానీ తెలియనప్పుడు ఏం చేయాలో కూడా చెప్తాను. అదేవిధంగా అసలు ఎగ్జంప్షన్స్ ఏమిటి, ఎగ్జంప్షన్స్ ఏం చూసుకోవాలి, ఎట్లాంటివి అనేటువంటి చెప్తా. ఇప్పుడు మనం పాయింట్ నెంబర్ 1, ఇక్కడ మనం ఒక లగ్నానికి అని చెప్పి తీసుకున్నాం. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆ లగ్నాధిపతి రూల్ చేయకుండా ఇంకొకరికి అందిస్తారు. అది ఎలా జరుగుతుంది అంటే ఆత్మ సంబంధినో ఏచ ఏ నిజస ధార్మిణ తశాంతర్దశాశ్వేవ దిశదిశ్వదశాఫలం అంటే మహాదశా ఫలితాలు ఎలా ఇస్తాయి అనేటువంటి దాని మీద ఒక శ్లోకం చెప్పడం జరిగింది పరాశర మహర్షి. అంటే అదేంటి, ఆత్మ సంబంధం బట్టి
అంటే అదే ప్లానెట్ ఇవ్వకుండా అది ఏ గ్రహంతో సంబంధం పెట్టుకుందో దాన్ని PAC అంటారు, అంటే ప్లేస్మెంట్, ఆస్పెక్ట్ అండ్ కంజంక్షన్. తద్వారా ఆ యొక్క ఫలితాలు ఇస్తుంది. అలాగే ప్రతి గ్రహం కూడా తన ఫలితం తను ఇవ్వకుండా వేరే గ్రహాన్ని అందిస్తుంది. అప్పుడు పర్సనల్ చార్ట్లో వేరే గ్రహం ఏ గ్రహానికి వెళ్ళిందో పర్సనల్ చార్ట్ చూసుకొని దాన్ని బట్టి చేసుకోవాలి. అది ఇన్డెప్త్గా వెళ్ళేటువంటి విషయం. బట్ నేను స్టార్టింగ్లో ఏదో చెప్పానో అది ఖచ్చితంగా అది కూడా పనిచేస్తుంది, పనిచేయదని కాదు. ఇక రెండో విషయం ఏంటంటే, ఏమంటే నాకు నక్షత్రము, గ్రహము, అంటే లగ్నము, రాశి ఏమీ తెలియదు, అప్పుడు నేనేం చేయాలి అంటే ఒకటే చెప్తాను మీకు. నిత్యము సూర్య నమస్కారం చేయండి, మీ లగ్నం 100% స్ట్రాంగ్ అవుతుంది. అంటే లగ్నం కనుక స్ట్రాంగ్ అయింది అంటే మీరు ఏదైనా సాధించగలుగుతారు. అంటే మనం ఫస్ట్ స్ట్రెంగ్త్ఫుల్గా ఉండాలిగా, మానసికంగా, శారీరకంగా మనం స్ట్రాంగ్గా ఉంటే ఏదైనా సరే సాధించగలం. అతను విల్ పవర్తో అతను సాధించాడు, అతని యొక్క ఐడియాలజీతో సాధించాడు, అతను ఓపికతో సాధించాడని చెప్తూ ఉంటాం. అలా ఒక్కొక్క లగ్నానికి ఒక స్పెసిఫిక్గా ఉంటుంది. అవన్నీ ఇచ్చేది సూర్యభగవానుడు. ఎందుకు అంటే సూర్య నమస్కారాలు చేసుకుంటే ఇవన్నీ ఎందుకు వస్తాయంటే సూర్యుడి లోపలే అందరూ ఉన్నారు. బ్రహ్మ, విష్ణు, రుద్రులు, అమ్మవారు. చూడండి, మనకి లలితసహస్రనామాల్లో భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని అని చెప్పడం జరిగింది. వాయుపురాణంలో మీరు కనుక శివలింగం లేదు మీ దగ్గర, శివునికి పూజ చేయాలనుకుంటున్నారు, సూర్యుడి మీద ఇలా వదలండి, నీళ్ళు వదలండి, అదే శివునికి చేసేటువంటి అభిషేకం అని చెప్పడం జరిగింది. అంటే ఏమిటి? శివుడు, అమ్మవారు, విష్ణువు, సకల దేవతలు, అప్సరసలు, అదేవిధంగా యక్షులు, గంధర్వులు, పితృదేవతలు, నాగులు, వీళ్ళందరూ అందులోనే ఉంటారు. కాబట్టి ఫస్ట్ చేయండి. రెండవది, ఈ యొక్క కలియుగంలో ముఖ్యంగా శాస్త్రాల్లో చెప్పినటువంటిది గణపతి యొక్క ఆరాధన, చండీ పారాయణము. చండీ మీరు వేలు ఖర్చు పెట్టి నా దగ్గర డబ్బులు లేవండి హోమమే చేయాలంటే అని అక్కర్లే. ఈ కలియుగానికి ఉన్న గొప్పతనం ఏంటంటే చండీ వింటూ మీరు చండీని ప్లే చేసుకోండి, చక్కగా మెడిటేషన్లో కూర్చోండి, మీరు హోమం చేస్తున్నట్టుగా ఊహించుకోండి. ఎందుకంటే కలియుగానికి ఉన్న చాలా గొప్ప విషయం ఏంటంటే మీరు ఒక మంచి పనిని ఊహించుకుంటే దాని ఫలితం వచ్చేస్తుంది. డబ్బులున్న అందరూ ఆల్రెడీ నా దగ్గర డబ్బులు ఉన్నాయండి అని మనీ ఉన్న వాళ్ళు నేను చెప్పేది కాదు. మనీ లేక ఇబ్బంది పడుతూ అయ్యో నేను అలాగా నా జీవితంలోనే ఈ అప్పులు ఎలా తీరాలి, మా పిల్లలకి చదువులు ఎలా చదివించుకోవాలి, నేను ఎలా ఎదగాలని తపన ఉన్న వాళ్ళు, మనీ లేని వాళ్ళ గురించి నేను చెప్తున్నా. ఆల్రెడీ డబ్బులు ఉన్నాయి, హ్యాపీగా చేసుకోండి. ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా మనీ ఉన్నప్పుడు ఖర్చు పెట్టాలి, ఇంకో 10 మందికి దానివల్ల ఉపాధి కలుగుతుంది. లేవు, ఈ రకంగా చేసుకోవచ్చు. ఈ కలియుగానికి ఉన్న గొప్ప ఇది. అదేవిధంగా మీరు ఇంకా బాగా స్ట్రెంగ్తెన్ అవ్వాలి, మీ లైఫ్ చాలా స్ట్రాంగ్గా మారాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది, నేను నిరూపించి చూపించాలి, నేనంటే ఏంటో నేను నిరూపించి చూపించాలని ఉంటుంది. అలాంటప్పుడు దత్తాత్రేయుడి యొక్క ఆరాధన, సూర్యభగవానుడి ఆరాధన చేసుకోండి. గోవులకి గోధుమ రవ్వ మరియు అరటికాయలు ఈ రెండింటిని తినిపించండి. మీ లగ్నం ఏదైనా కానివ్వండి గుర్తుపెట్టండి. అలాగే క్యారెట్స్ తినిపించండి. దీంతోపాటు ఉదయం నిద్రలేచిన వెంటనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చూడండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఏంటంటే కేవలం చూసిన మాత్రం చేత అతను అనుగ్రహిస్తాడు, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీకు ఇందులో చాలామందికి చాలా సందేహాలు వస్తుంటాయి. ఏమండి మరి నాకు ఇప్పుడు ఏలినాటి శని నడుస్తుంది, అర్ధాష్టమి శని నడుస్తుంది, అష్టమి శని నడుస్తుంది, ఇప్పుడు కూడా ఇది అప్లై అవుతుందా? ఖచ్చితంగా అవుతుంది. అయితే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏలినాటి శని, అర్ధాష్టమి శని, అష్టమి శని నడిచేటప్పుడు చాలా సింపుల్ టెక్నిక్. రెగ్యులర్గా ఆంజనేయ స్వామి ఆలయం కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కానీ, గణపతి ఆలయం కానీ, నరసింహస్వామి ఆలయం కానీ, లేదా అమ్మవారి ఆలయం కానీ, లేదా శివుని ఆలయంలోకైనా రెగ్యులర్గా వెళ్తుంటే ఆ దోషమే పనిచేయదు పెద్దగా. అంటే శని అనుగ్రహిస్తాడు అక్కడ. ఎందుకంటే మీరు చూడండి, మనకి వెంకటేశ్వర స్వామి దగ్గర అందరూ సకల దేవతలు వచ్చి వాళ్ళు నమస్కరిస్తుంటారు అంటుంటాం. మరి మనం కూడా వెళ్ళి అక్కడ నమస్కరిస్తున్నాం అనుకోండి, అప్పుడు ఆ దోషం అనేటువంటిది పడకుండా మనకు ఆ కర్మ ఆ యొక్క భక్తి మార్గంలో ఉండడం ద్వారా దగ్ధం అవుతుంది. ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ నెగటివ్ అస్సలు ఇంక మైండ్లో పెట్టుకోకండి. అందరూ చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే నాకు ఈ మహాదశ నడుస్తుంది, కలిసి రావట్లేదు అనుకుంటూ ఉంటారు. ఏలినాటి శని నడుస్తుంది అందుకే కలిసి రావట్లేదు, లేకపోతే నాకు పలానా సర్పదోషం ఉంది అందుకే కలిసి రావట్లేదు. ఇది మర్చిపోండి. నా జన్మ జాతకంలో ఈ ప్లానెట్ స్ట్రాంగ్గా ఉంది, నా దగ్గర ఈ స్కిల్ ఉంది, నా దగ్గర ఇంత ఓపిక ఉంది, ఇంత టాలెంట్ ఉంది, ఇంత క్రియేటివిటీ ఉంది, దాన్ని బాగా తలుచుకోండి.
బికాజ్ ఆఫ్ మన సబ్కాన్షియస్ మైండ్ ఏదైతే ఉందో, మనం ఏదైతే మనలో ఒక శక్తి దాగిందో దాన్ని తలుచుకోవడం ద్వారా అక్కడి నుంచే మీకు అద్భుతాలు జరుగుతాయి. కాబట్టి నిత్యము లలిత చదువుతూ నేను చెప్పినవి చేయండి. ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి స్టేజ్కి మీరు చేరుకోగలుగుతారు. శ్రీమాత్రే నమః.